ప్రభువు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు మన బైబిల్లోని ఒక గొప్ప కథను తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే దావీదు మరియు గొలియాతు కథ. ఇది మానవ ధైర్యం కాదు, దేవుని మీద విశ్వాసం ఎంత శక్తివంతమైందో చూపే కథ. బహుశా చాలా రోజుల క్రితం ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధములో ఉన్నారు. రెండు సైన్యాలు ఒక కొండపై మరో కొండపై ఉండేవి. మధ్యలో లోయ. ఫిలిష్తీయులు వైపు నుండి ఒక భయంకరమైన రాక్షసుడు బయటకు వచ్చాడు. అతని పేరు గొలియాతు. అతడు 9 అడుగుల పైగా ఉన్నాడు. భయంకరమైన ఆయుధాలతో ఉన్నాడు. ప్రతిరోజు ఇలా చెప్పేవాడు, మీలో ఎవరైనా నాకు ఎదురు వస్తే గెలిచినవాడు, అధికారంగా ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడెవరైనా రాక. ఇశ్రాయేలు సైన్యమంతా భయముతో వణికిపోయింది. ఎవరు ముందుకు రాలేకపోయారు. దావీదు. ఆ సమయంలో దావీదు అనే యువకుడు గొర్రెల కాపరి అతని అన్నలకి తిండి పోట్లు ఇచ్చేందుకు వచ్చాడు. అక్కడ గొలియాతు మాట్లాడిన మాటలు విని దావీదు కోపముగా అనుకుంటున్నాడు, మన దేవుని మీద నిందలేసే వాడిని నేనెందుకు భయపడాలి? దేవుడు నా పక్కన ఉన్నాడు. సౌలు రాజు ముందు వెళ్ళి దావీదు ఇలా అన్నాడు, నేను అతనితో యుద్ధము చేస్తాను. సౌలు, నీవు చిన్నవాడివి, అతని యోధ్యుడు. దావీదు, నేను సింహాన్ని బాధలను ఓడించాను, దేవుడు నాకు సహాయము చేస్తాడు. గొలియాతుని కూడిన యుద్ధములో దావీదు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయుధాలు కాదు, అతను తీసుకున్నది ఒక కర్ర, 5 రాళ్ళు మరియు ఒక గోలి. గొలియాతు నవ్వుతూ అన్నాడు, నువ్వా నన్ను ఎదుర్కొనేది? పాపం నువ్వు. కానీ దావీదు ధైర్యంగా ఉన్నాడు. నీవు ఖడ్గంలో వస్తున్నావు, కానీ నేను ఇశ్రాయేలు దేవుని నామములో వస్తున్నాను. దావీదు ఒక రాయి తీసుకొని అతని గొలియాతు విసిరాడు. ఆ రాయి నేనెరుగగా గొలియాతు నుడిటి మీద పడింది. గొలియాతు నేల కొరికాడు. నేల మీద పడిపోయి ఇశ్రాయేలు సైన్యమంతా ఆనందముతో నిందలు వేస్తూ ఉన్నారు. దేవుని నామములో ఉన్నాడు. నీతి. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? మన బలం చిన్నదైన దేవుని బలం గొప్పది. ధైర్యం మనం కాదు, దేవుని మీద నమ్మకంతో వస్తుంది. యేసయ్య మీద నమ్మకం ఉంటే ఎలాంటి గొలియాతు అయినా మన ముందు ఓడిపోతాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవుని వాక్యం కథ కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని మీతో ఉండును గాక.